ఈ జాతరలో ఆ పూజల్లో ఎక్కడ కూడా వేదమంత్రాలు వినపడవు. ఆ వేదమంత్రాలు లేకుండానే విగ్రహారాధన చేయకుండా ఏ మత ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారులు ఆ కోయ గిరిజన పద్ధతిలో ఈ జాతర జరుగుతుంది. 4వ రోజు దేవతలు వనప్రవేశం చేస్తారు. జాతర జరిగే ఈ 4 రోజుల్లోనే తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 2 కోట్ల మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించింది. ఇక్కడి ప్రజల కోసం కాకతీయ రాజులను ధిక్కరించి వారితో పోరాటం చేసి వీరమరణం పొందిన సమ్మక్క సారలమ్మలకు ఆదివాసీలు తమ గుండెల్లో గుడి కట్టారు. జాతరలో జరిగే ఒక్కొక్క క్రతువు ఆ మూలాల్లోకి వెళ్ళి మనము గమనించినట్టయితే ఆ సమ్మక్క సారలమ్మలు ఇద్దరు కూడా శక్తి స్వరూపిణులే.